ఏంటి ఇండిగోకి సంబంధించిన అంశం ఏంటి? ఈ గొడవ ఏంటి? ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఎత్తున చర్చ తీసుకురావాలి? ఆల్రెడీ జరిగినటువంటి ఒక ఇష్యూని మళ్ళీ ఇప్పుడు ఇంత మ్యాన్ మేడ్ క్రైసిస్గా క్రియేట్ అయిపోయి ఇలా జరుగుతుందంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏంటి ఈ పరిస్థితి? సార్, ముందుగా ఇండిగో విషయానికి వచ్చినప్పుడు అంటే గతం నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తా వచ్చారు. డెఫినెట్ గా ఇది ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ దాన్ని ఏదైనా రావటాన్ని మేము ఎక్కడా వ్యతిరేకించట్లా. బట్ ఇండస్ట్రీలో మోనోపోలిస్టిక్ టెండెన్సీ ఏదైతే ఉందో అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది, దానివల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది అనేది ఆయన రిపీటెడ్ గా హెచ్చరిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. సో ఆయన చెప్తా ఉన్నప్పుడు మొత్తం పెడచెవిని పెట్టి ఇవాళ గతంలో మనకి అనేక రకాల ఎయిర్వేస్ ఉండేవి. ఆ అనేక రకాల ఎయిర్వేస్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉండేది, మనకి ఫేర్ తక్కువలో ఉండేది, ప్రజలు కొంచెం అందుబాటులో ఎయిర్ ట్రావెల్ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది అన్న తరుణంలో ఆల్మోస్ట్ అన్ని ఎయిర్వేస్ ప్రైవేట్ ఎయిర్వేస్ మొత్తాన్ని ఇండిగో జప్తు చేసి అంటే ఇండిగో వాళ్ళు తీసుకోవడం కానీ, అదే విధంగా ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రభుత్వ సంస్థ, దాన్ని ప్రభుత్వం నడుపుతా ఉన్న తరుణంలో ఫేర్ ని కొంచెం రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసే అధికారం ప్రభుత్వం చేతిలో ఉండేది. సో దాన్ని కూడా పూర్తిగా ప్రైవేటైజ్ ఎయిర్ ఇండియాని కూడా పూర్తిగా ప్రైవేటైజ్ చేసేసి టాటాలకు ఇచ్చేసిన తర్వాత ఆ ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేసే తరుణంలో కూడా మరోమారు రాహుల్ గాంధీ గారు హెచ్చరించడం జరిగింది, తప్పు చేస్తా ఉన్నారు, ఇది మన కంట్రోల్ తప్పే ప్రమాదం ఉంది అని హెచ్చరించినప్పుడు పూర్తిగా ఏది కూడా వినలేదు, నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఏ ఎయిర్లైన్స్ లేదు. అయితే ఒక్క రెగ్యులేషన్ ఏది ఎయిర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ లేకపోతే ఏది వాళ్ళు ఎట్లా ఎయిర్ రూట్స్ ని మాత్రం రెగ్యులేట్ చేసే పవర్ డీజీసీఏ దగ్గర ఉంది. మొన్న గుజరాత్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత డీజీసీఏ దాన్ని అంతా మానిటర్ చేసి ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎట్లా దీన్ని నివారించవచ్చు అట్లాంటి అదంతా ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు దాన్ని స్టడీ చేసి సో పైలట్స్ కానీ క్రూ యొక్క వర్కింగ్ అవర్స్ ని ఈ రకంగా ఉండాలి, ఇదంతా ఒక నియమావళి తయారు చేసిన తర్వాత ఆ నియమావళిని వాళ్ళ ఎయిర్వేస్ ఏదైతే ఉన్నాయో వాటిలందరికీ ఇచ్చి ఈ నియమావళిని అనుసరించి మీరు పైలట్ యొక్క పని గంటలు కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన విశ్రాంతి సమయం కానీ ఇదంతా దాంట్లో మ్యాండేటరీ చేసే ప్రయత్నంలో అప్పుడే ఎయిర్ ఇండియాని టేక్ ఓవర్ చేసిన టాటాస్ కావచ్చు లేకపోతే ఇండిగో కావచ్చు, వాళ్ళు చెప్పారు మేము ఈ పద్ధతుల్లో అయితే మేము ఆలోచించుకోవాలి, మాకు కొంత సమయం కావాలి, ఒక 18 నెలల సమయం కావాలి అని వాళ్ళు గవర్నమెంట్ ని కోరటం జరిగింది. అంటే ప్రయాణికుల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ తయారు చేసిన గైడ్ లైన్స్ ని అమలు చేయడానికి ఒక 18 నెలల సమయం కావాలి అని. అంటే ఆ గైడ్ లైన్స్ ని మొత్తం కనుక యథావిధిగా అమలు చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది క్రూ మెంబర్స్ ని ఇంకా ఎక్కువ మంది పైలట్స్ ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆల్రెడీ మంచి లాభాల్లో నడుస్తా ఉంది ఇండిగో. ఆల్మోస్ట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే 61% ఆఫ్ ది ఎయిర్ ట్రాఫిక్ ని బేర్ చేస్తా ఉంది ఇండిగో ఫ్లైట్స్ అండ్ నాట్ లెస్ దాన్ 30% టాటా తీసుకుంటా ఉంది షేర్. సో మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ ట్రాఫిక్ ని మొత్తాన్ని కూడా ఎయిర్ ప్యాసింజర్స్ ని మొత్తాన్ని కూడా ఎందులో ట్రావెల్ అవుతా ఉన్నారంటే మెజారిటీ ఇండిగోలో ట్రావెల్ అవుతా ఉన్నారు, తర్వాత ఎయిర్ ఇండియాని తీసుకున్న టాటా ఫ్లైట్స్ లో ట్రావెల్ అవుతా ఉన్నారు. సో ఈ రెండు కూడా కీ ప్లేయర్స్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సరే, డీజీసీఏ ఇచ్చిన గైడ్ లైన్స్ ని 18 నెలల సమయం అడిగిన తర్వాత ఆ 18 నెలల సమయం ఇప్పుడు దగ్గరకు వచ్చింది. సో దాన్ని అమలు చేసే ఉద్దేశం లేని ఇండిగో ఇవాళ ప్రభుత్వానికే ఒక హెచ్చరిక జారీ చేసింది, ఈ రూల్స్ ను కనుక మేము చేయాలంటే మేము చేయలేము, మాకు లాభాలు సరిపడా మేము అనుకున్నంత లాభం మాకు కావాల్సినంత లాభం రాదు అనే దాంతో వాళ్ళు ఇవాళ ఈ సమస్యని సృష్టించినప్పుడు పూర్తిగా ప్రభుత్వానికే ఒక హెచ్చరిక ఒక ప్రైవేట్ కంపెనీ విసిరినప్పుడు ఈ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఊరికే గుండెలు బాదుకోవడం కాదు, ఇమీడియట్ గా ప్రభుత్వ పరిస్థితి ఏ రకంగా వచ్చింది అంటే నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఆ డీజీసీఏ గైడ్ లైన్స్ మొత్తాన్ని వెంటనే వెనక్కి తీసుకుందండి. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క బెదిరింపుకు లొంగి ప్రభుత్వం గైడ్ లైన్స్ ని వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ యొక్క దీంట్లో లీడర్షిప్ లో నడుస్తున్న ఈ ప్రభుత్వం పిరికి ప్రభుత్వం అంటావా
లేకపోతే గుత్తాధిపత్యం వల్ల వచ్చిన ఈ ప్రమాదాన్ని మనం ముందుగా పసిగట్టలేక వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇస్తున్న కార్పొరేట్ కంపెనీస్ కి దాసోహమై ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అంటామా? ఏం మాట్లాడతాం? సరే, చాలా వరకు చాలా మంది ఈ దీన్ని హీ బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఎయిర్వేస్ ఎవరు మన రామ్మోహన్ నాయుడు గారు, సో ఆయన పైన నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎయిర్ ఏవియేషన్ కి ఆయన కొంత బాధ్యత ఉంటే ఉండొచ్చు, కానీ ఈ కొంత బాధ్యత చెప్తున్నా, ఎందుకంటే ఏది కూడా ఆయన చేతిలో లేదు, ఏది కంట్రోల్లో లేదు. డెఫినెట్ గా మొత్తం కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ యాజ్ అ హోల్ తీసుకున్న నిర్ణయం ఏది, ఎయిర్ ఇండియాను అమ్మేసేయడం, కార్పొరేట్ మొత్తం ప్రైవేట్ ఎయిర్ ఏది ఫ్లైట్స్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసేయడం, అది మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్గం చేపట్టక ముందు జరిగిపోయిన నిర్ణయాలు అవి. వాస్తవంగా రామ్మోహన్ నాయుడు గారికి మన మీద కేబినెట్ మంత్రి ఇచ్చారని ఆంధ్రులుగా మనం సంకలు గుద్దుకొని పెద్ద సంబరపడిపోయాం, కానీ ఏమీ లేని ఒక శాఖకి ఒక కేబినెట్ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారిని అక్కడ కూర్చోబెట్టారు. పెద్దగా నాకు తెలిసి ఆయనకైతే పని ఉండదు, బికాస్ హీ కాంట్ డిసైడ్ ద ఫేర్. ఏ శాఖ అయినా అంతే కదా, కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటారు, వాళ్ళ కన్సర్న్లోనే. కాదండి, మిగతా శాఖలన్నిట్లో హోమ్ మినిస్టర్ యొక్క పవర్ ఎంత ఉంటది, పోలీస్ అంతా కంట్రోల్లో ఉంటది, దేశానికి సంబంధించి రక్షణ, దేశం యొక్క స్థితిగతులు సమీక్ష మొత్తం ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ సివిల్ ఏవియేషన్ ఇస్ కన్సర్న్డ్ ఆయన చేతిలో ఏమీ లేదండి. అటువంటి ఒక శాఖకి మనకు ఆయన మంత్రిని చేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము ఒక బీసీ మంత్రిని చేసాం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేసామని టీడీపీ కలరింగ్ ఇస్తే మనం అందరం నమ్మాం. బట్ ఆ విషయంలో రామ్మోహన్ నాయుడు గారు నిమిత్త మాత్రుడు. డీజీసీఏ గైడ్ లైన్స్ కూడా రామ్మోహన్ నాయుడు గారు మంత్రిత్వ శాఖ చేపట్టక ముందు జరిగిందే. సో డీజీసీఏ గైడ్ లైన్స్ ఆ రోజు వాళ్ళు ఏది టైం కోరారు, 18 months తర్వాత మేము అమలు చేస్తామని. ఆ 18 months ఇప్పుడు ఇచ్చినాయి, అంటే గత ప్రభుత్వం గత కేబినెట్ లో ఆమోదించినవి అవన్నీ. సో ఇతను ఒక ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారు. సరే, రామ్మోహన్ నాయుడు గారి విషయం పక్కన పెడతాం. సో ఇవాళ గుత్తాధిపత్యము, మొనోపోలిస్టిక్ టెండెన్సీ, ఇక్కడ డ్యూయోపోలి అంటున్నారు, ఎందుకంటే 2 కీ ప్లేయర్స్ ఉన్నాయి, టాటాస్ అండ్ మన ఇండిగో 2 కీ ప్లేయర్స్ ఉన్నాయి కాబట్టి డ్యూయోపోలి అంటున్నారు. కానీ ఇటువంటి గుత్తాధిపత్యం వల్ల జరిగే ప్రమాదం ఇవాళ ఇండిగో మనకి ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది. దాదాపుగా దేశంలో 10 లక్షల మంది జనాభా ఇప్పటికే బీభత్సమైన అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాలనో, లేకపోతే వృద్ధులో, లేకపోతే చిన్న పిల్లలను పెట్టుకొని ఉండే వాళ్ళు రకరకాల వేదనలు మనం అక్కడ వింటా ఉన్నాం. పరిస్థితి ఏంటి అనేది ఇక చెప్పడానికి వీల్లేని కొన్ని వేదనలు కూడా మనం అక్కడ వినడం జరిగింది. సో దీని మొత్తానికి కారణం ఎవరు అంటే నరేంద్ర మోడీ యొక్క ఎకనామిక్ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ఇదే పని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్ వీటి విషయాల్లో ఆదానీకి సెక్టార్ ఇచ్చేయడం, అదే విధంగా శాటిలైట్స్ లేకపోతే టెలికాం సెక్టార్, ఇటువంటి పెట్రోలియం సెక్టార్, ఇది మొత్తం రిలయన్స్ అంబానీలకి ఇచ్చేయడం. ఇట్లా సెక్టార్స్ ఒక్కొక్క కంపెనీకి అప్పచెప్పడం వల్ల రేపు వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేస్తే ప్రభుత్వం వినాల్సిన పరిస్థితికి వచ్చే ఇది కనపడతా ఉంది అనేది మనకి ఇక్కడ ఇండిగో ఒక హెచ్చరిక చేస్తా ఉంది. సో ప్యూర్లీ పాలసీ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఇన్ ద సెంటర్ బీభత్సమైన తప్పు చేస్తా ఉన్నారు వాళ్ళు అంటానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని రాహుల్ గాంధీ గారు పదే హెచ్చరిస్తా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఇంకొక వార్త వినిపిస్తుంది, ఇండిగోని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికే దాని మీద ఇలాంటి ఒక లేనిపోయినటువంటి చెప్తున్నా సార్. కాదు ఇండిగోని ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఇండిగోని మళ్ళా ఎట్లాగో ఎయిర్పోర్ట్స్ మొత్తం మన చేతిలోకి వచ్చేసినాయి. సో ఆపరేషన్ ఆఫ్ ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్లు అన్ని మన చేతిలో ఉన్న తర్వాత ఫ్లైట్ ఆపరేషన్ కూడా మనమే చేస్తే పోద్ది కదా. సో అది కూడా మనం టేక్ ఓవర్ చేద్దాం అనే దృష్టిలో ఆదానీలు ఉన్నారు. సో ఇండిగోని మొత్తాన్ని బహుశా ఆదాని టేక్ ఓవర్ చేసే అవకాశం ఉంది అని గత 2 రోజులుగా మనకు వార్తలు వినపడతా ఉన్నాయి. సో ఆదాని దాన్ని టేక్ ఓవర్ చేయాలి అంటే మళ్ళీ ఆదానికి షరతులు పరిమితులు ఏమి విధించే అంత ధైర్యం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు. సో కాబట్టి డీజీసీఏ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో
ఇప్పుడు సమస్యను సృష్టించి అది ఇండిగోగా ఉన్న తరుణంలోనే గైడ్ లైన్స్ మొత్తం విత్డ్రా చేసి ఆదానికి అప్పచెప్పే నాటికి అతనికి ఇష్టమైన రకంగా దాన్ని నడుపుకునే రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాన్ని రచించి ఆదానికి మేలు చేసేదానికి ఈ రకంగా చేసింది అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. సో రేపు భవిష్యత్తులో ఒకవేళ ఆదాని కనుక దీన్ని పూర్తిగా టేక్ ఓవర్ చేస్తే ఎంతగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రజల యొక్క ప్రాణాలని ప్రజల యొక్క సేఫ్టీని పణంగా పెట్టి ఆదాని యొక్క మేలు చేయడం కోసం DGCA గైడ్ లైన్స్ ను కూడా పక్కకి నెట్టింది అనేది రానున్న రోజుల్లో వాళ్ళు ఒకవేళ టేక్ ఓవర్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవచ్చు ఇందుకోసమే వాళ్ళు చేశారని.